తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందజేసింది. నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అందించారు. ఇక 2 సీల్డ్ కవర్లలో నివేదికను ఇచ్చారు. ఇందులో దాదాపు 500 పేజీల ఉన్నాయి. ఇక 15 నెలల పాటు జరిగినటువంటి విచారణలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి విచారణ జరిపింది. 115 మందిని సైతం విచారించిన తర్వాత నివేదికను సిద్ధం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. కూలేశ్వరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని చెప్పి కాళేశ్వరం కట్టేటువంటి సమయంలో వేల కోట్ల అంచనాలు పెంచేసి వేల కోట్ల అవినీతికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం, అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రులందరూ కూడా వేల కోట్లు దండుకున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆరోపిస్తూ వచ్చింది. ఇదే నేపథ్యంలో కాళేశ్వరం 7వ వింత అని చెప్పారు. కానీ కాళేశ్వరం కట్టినటువంటి సంవత్సరం కాల పాఠంలోనే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కుంగిపోయింది. సో నాణ్యత లోపం వల్ల అది కుంగిపోయిందని చెప్పి వేల కోట్ల అవినీతి జరిగింది, కానీ కట్టడంలో నాణ్యత లోపించిందని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సందర్భాల్లో విమర్శించుకుంటూ వచ్చారు. సో గత ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన వెంటనే గత 2024 జూలైలో కాళేశ్వరంకి సంబంధించి ఒక కమిషన్ని జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సుమారు 15 నెలల పాటు 115 మందిని కూడా ఏదైతే విచారణ చేపట్టింది. ఇందులో మాజీ ఇంజనీర్లు ఉన్నారు, ఈఎన్సీ అధికారులు ఉన్నారు, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు, అలాగే సంస్థకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్లకు సంబంధించి నిర్మించిన సంస్థల ప్రతినిధుల్ని కూడా ఏదైతే విచారించింది. చివరిగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీరందరినీ కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారించింది. వీరందరి దగ్గర నుంచి కూడా అఫిడేవిట్ లిఖితపూర్వకంగా కూడా ఆ కమిషన్ తీసుకోవడం కూడా జరిగింది. సో వీరందరినీ ప్రశ్నించినటువంటి సమయంలో అనేక సందర్భాలలో కాళేశ్వరం కమిషన్కి ఇచ్చినటువంటి మొదటి గడువు 3 నెలలు పొడిగిస్తూ వచ్చింది. సుమారు 10 నెలల పాటు గడువు ఉంది. ఈ రోజుతో గడువు ముగిసిన నేపథ్యంలో పిసి ఘోష్ కమిషన్ ఈ రోజు ఏదైతే బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జాకు పిలిచి ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన నివేదికను షీల్డ్ కవర్లో అందజేసింది. సుమారు 500 పేజీలకు సంబంధించిన ఈ నివేదిక ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనా వేస్తున్నారు. సుమారు 3000 పేజీలకు సంబంధించిన నివేదికను పూర్తి స్థాయిలో స్టడీ చేసి 500 పేజీల రూపంలో ఒక నివేదికను కమిషన్ రూపొందించినట్టు మనకు ఏదైతే సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో దీంట్లో అసలు కమిషన్ ఏ రకమైనటువంటి నివేదిక ఇచ్చింది, అంటే అధికారులపైన ఏదైతే నివేదికను తప్పుడు చూపెట్టిందా, లేదంటే అటు సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఈ లోపాలను చేశారని చెప్పి చూపెట్టిందా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అలాగే ఏదైతే నాయకులు దీనికి తప్పిదాలకు కారణమా, అసలు ఏ రకంగా ఇచ్చింది ఒక నివేదిక ఇచ్చిందనే ఒక ఉత్కంఠ అయితే ఇటు రాష్ట్ర రాజకీయాలు అయితే నెలకొంది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే కేసీఆర్ అనేక సందర్భాల్లో ఫామ్ హౌస్లో అటు హరీష్ రావు, కేటీఆర్ని పిలిపించుకొని కూడా ఈ అంశంపై చర్చించిన పరిస్థితిని మనం చూసాం. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టడం, వేల కోట్ల అవినీతి జరిగింది, దాంతోపాటు నాణ్యత లోపం జరిగింది. అసలు ఎవరు ఎక్కడ కట్టమన్నారు, ఎలా కట్టమన్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ని కమిషన్ అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో స్టడీ చేసి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంది. లీగల్ ఒపీనియన్ కూడా గతంలో ఉన్నటువంటి కమిషన్స్ ఇచ్చినటువంటి నివేదికల రూపంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే కోర్టులకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఒక లీగల్ ఒపీనియన్స్ని కూడా కమిషన్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు పూర్తి స్థాయి నివేదిక, ఈ రోజుతో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన గడువు కూడా ముగుస్తుంది. అయితే మరొక 3 రోజులు, అంటే ఆగస్టు 3వ తేదీ వరకు కూడా గడువు పెంచారని ప్రోటోకాల్ ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో మరొక 3 రోజులు ప్రభుత్వం చైర్మన్కి ఉన్నటువంటి గడువును పెంచింది. కానీ ఈ రోజు అయితే పూర్తి స్థాయి నివేదికను షీల్డ్ కవర్లో మరి ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ నివేదికను తీసుకొని నేరుగా అటు సెక్రటరీకి వెళ్ళి అటు సీఎస్కి ఈ నివేదికను మొదటగా అందజేస్తారు. అందజేసిన తర్వాత అటు సీఎస్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు కలిసి కూడా ఏదైతే సీఎంకి ఈ పూర్తి స్థాయి నివేదికను అందించినట్టు కూడా మనకు తెలుసు. మరి ఈ నివేదికను సీఎం చేతికి ఎప్పుడు అందిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. అందించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. సుమారు 115 నుంచి 119 మంది వరకు కూడా కమిషన్ విచారణ చేసింది, అఫిడవిట్ తీసుకుంది. ఆ విచారణ సమయంలో కూడా అధికారులు, సంస్థ ప్రతినిధులు కూడా అప్పుడు ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి సూచనల మేరకే కట్టడం జరిగిందని వారు చెప్పారు. అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కి సంబంధించి విచారణ జరిగిన సమయంలో అప్పుడున్నటువంటి అధికారులు ఏ రకంగా బాగుంటుంది కడితే ఈ రిపోర్ట్స్ ఇచ్చారో ఆ రకంగానే ముందుకు వెళ్ళామని చెప్పి వారు చెప్పుకుంటూ వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. మరి అసలు ఈ నేపథ్యంలో అసలు కమిషన్ ఎవరి దోషిగా చూస్తుంది, ఎవరు అసలు దీంట్లో ముద్దాయిలు, అసలు ఎవరు దీనికి సంబంధించి కుంగిపోవడానికి కారణం, అసలు లోపం
సంస్థ నుంచి జరిగిందా, అధికారుల నుంచి జరిగిందా, రాజకీయ నాయకుల నుంచి జరిగిందా, అప్పుడు క్యాబినెట్స్ తీసుకున్నారు. అలాగే అటు మనం చూసినట్టయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా కాళేశ్వరం కుంగిపాటుకు సంబంధించి ఒక నివేదికను ఇచ్చింది. అలాగే ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చింది, కాగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో అన్ని రిపోర్ట్లు కూడా ఏదైతే కాళేశ్వరం కుంగిపాటుకు గల కారణాలు పూర్తి స్థాయిలో కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ తప్పిదాలని చెప్పి కూడా ఎత్తి చూపడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ ఇచ్చిన నివేదిక ఏ రూపంలో ఉండబోతుంది, దీనిపై ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకోబోతుంది, ఎవరి మీదకి చర్యలు తీసుకోబోతుంది, ఎప్పటివరకు తీసుకోబోతుంది, ఇలాంటి అనేక అంశాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరి మైండ్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మెదులుతున్న ప్రశ్న. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది, ఇలాంటి కుట్రలు చేస్తుంది, వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా పదే పదే సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. వేల కోట్ల అవినీతి కాదు, రాష్ట్రానికి ఈరోజు నీళ్ళు అందుతున్నాయంటే కాళేశ్వరం వల్లే అని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. కానీ వేల కోట్ల అవినీతి జరిగింది, పూర్తి స్థాయిలో స్టడీ చేయకుండా తానే ఒక ఇంజనీర్నే కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ అన్నారం ఉన్నటువంటి లోపాలను మనం చూసాం, కుంగిపోయిన చూసాం, దాంట్లో పగులను మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై విచారణ జరగాల్సిందే, ఎవరు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వదిలిపెట్టము, తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. మరి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది, ఆ రియాక్షన్కి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది సాయి. రైట్, థ్యాంక్ యూ అజీం. రిపోర్ట్ ఓపెన్ చేయండి. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. రిపోర్ట్ ఓపెన్ చేయండి. సిఎస్కి ఇస్తాం ఫస్ట్.